పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరం వింటున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు ఈ పరలోక దేవుని స్వరం ద్వారా దేవునికి వాక్యం ధ్యానం చేసుకుని ప్రభు చూపింది మహాకృపను బట్టి దేవుడికి వందనాలు. ప్రతిరోజు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా దేవునికి వాక్యం విని మీ దినచర్యను ప్రారంభించండి పిల్లరా. అందుకే ఉదయకాలంలోని మెసేజ్ ని మరి దేవుడు మనకు అందిస్తున్నాడు. ఈ వాక్యం విని మీరు బలపడి ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాం. అటు అద్భుతమైన జీవితం దేవుడు మీకు మాకు అందరికి అనుగ్రహించును గాక. ఓకే, ప్రార్థన చేద్దాం పిల్లరా. ఉదయకాల సమయంలో ఈ పరలోక దేవుని స్వరం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ పరలోక దేవుని స్వరం ద్వారా నీ మాటలు విని అతిథిగా జీవించే కృప మాకు అందరికి అనుగ్రహించమని, బిడ్డలు పరిస్థితుల్లో ఉన్న వారందరినీ మీరు ఆదరించి ఓదార్చి బలపరచమని యేసునామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఒక పిల్లర కీర్తన 18వ కీర్తన మనం చూసినట్టయితే పిల్లర 19వ వచనంలో విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొచ్చును, నేను ఆయనకి ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించును. చూసారు పిల్లరా, దావీదు జీవితంలో అతనికి వచ్చిన భయంకరమైన శ్రమల నుంచి దేవుడు ఎందుకు తప్పించాడంటే పిల్లరా, నేను ఆయనకి ఇష్టడుని గనక ఆయన నన్ను తప్పించును. యేసునామమున జరుగును గాక. ఇదన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం అందరం ప్రార్థన చేస్తాం. ఏమనంటే ఈ అప్పుల్లోంచి నన్ను తప్పించు, ఈ ఆరోగ్యం తగ్గించు, లేదంటే బిడ్డలు కొన్న వివాహాల్లో అయ్యేలాగా చెయ్యి, వాళ్ళకి ఉద్యోగాల్లో వచ్చేలా చెయ్యి, లేదా వాళ్ళకి గర్భఫలం దయచేయి, వాళ్ళకి ఇల్లు వాకులు మంచి దయచేయి, ఇట్లాగో లేదా బయట నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, కరువు ఉంది, ఇట్లాగ రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి తప్పించమని మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రభువున్న సృష్టికర్త దేవుని మనం అడుగుతూ ఉంటాం, నాకు ఈ శ్రమల నుంచి నన్ను తప్పించు ప్రభా అని. అయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు. యేసునామమున జరుగును గాక. అయితే ఎప్పుడు తప్పిస్తాడు? అక్కడ వాక్యం అంటుంది, నేను ఆయనకి ఇష్టడుని గనక ఆయన నన్ను తప్పించును. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎటువంటి భయంకరమైన శ్రమలు ఉన్నా సరే ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు. అక్కడ దావీదు జీవితంలో శ్రమలు చూడండి. 18వ కీర్తన 17వ వచనంలో అంటాడు, బలవంతులకు పగవారు ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా. దావీదుకున్న శత్రువులు ఎవరంటే దావీదు కంటే కూడా చాలా బలమైన వాళ్ళు అంటండి. అటు బలమైన శత్రువులు ఆయన దావీదు మీదకి వస్తే వారి వశం నుండి దేవుడు రక్షించాడండి. ఆ కాలం మంది వాళ్ళందరూ దావీదు మీదకి వచ్చేస్తే యెహోవా నన్ను ఆదుకొనును, విశాలమైన స్థలానికి తోడుకొని వచ్చును. చూసారు, దావీదు జీవితాన్ని పరిశీలిస్తే పిల్లరా, దావీదు శక్తి కంటే దావీదు బలం కంటే కూడా చాలా బలవంతులకు పగవారు అతనికి ప్రాణాన్ని తీసేద్దామని అతని మీదకి దాడి చేస్తారంటే పిల్లరా. అప్పుడు దావీదు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా రక్షించాడు. ఆ ప్రార్థన ఏంటంటే అంటాడు, నేను ఆయనకి ఇష్టడుని గనక ఆయన నన్ను తప్పించును. దేవుడు ఎందుకో నాకు నా శక్తికి మించిన ప్రాబ్లమ్స్ లోంచి శత్రువులు నాకంటే భగవాడు బలవస్తులు అయినప్పటికీ దేవుడు వారి వశం నన్ను ఎందుకు తప్పించాడంటే నేను ఆయనకి ఇష్టడుని గనక. ఇద్దరు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ బ్రతుకు నీ నడక జీవితం గనక ప్రభుకి ఇష్టంగా ఉంటే ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా సరే ఆ సృష్టికర్త దేవుడిని తప్పిస్తాడు. లక్షలు కాదు కోట్ల అప్పులు ఉన్నా సరే దేవుడిని తీసుకొస్తాడు. భయంకరమైన ప్రాణాంతకరమైన జబ్బులతో రోగాలతో ఉన్నా సరే నేను విడిపిస్తాడు. ఒకవేళ ఊరంతా నీ మీద దాడి చేసినా సరే వారి వస్తువులను రక్షిస్తాడు. నిందల పాలైన నీ జీవితాన్ని, అవమానాల పాలైన జీవితాన్ని, విక్రింపుల పాలైన నీ జీవితాన్ని, హ్యాండ్ల పాలైన జీవితాన్ని, అందరూ విడిచిపెట్టిన ఒంటరిగా ఉన్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాళ్ళందరూ ఎదురు తల ఎత్తుకునేలాగా దేవుడు చేస్తారు. వాడు సిగ్గుపడేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే పిల్లరా, నువ్వు గనక ఆయనకి ఇష్టంగా ఉంటే, నీ బ్రతుకు నా బ్రతుకు గనక దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తే, దావీదునికి అతని శ్రమల్లోంచి తప్పించిన దేవుడు మన శ్రమల్లోంచి కూడా దేవుడు తప్పిస్తాడు. ఈ రోజు ఏ శ్రమల నుంచి నువ్వు తప్పించబడాలనుకుంటున్నావో, ఏ ప్రాబ్లమ్స్ నీ బ్రతుకులో జీవితంలో ఉండకూడదు అనుకుంటున్నావో, వాటన్నిటిలోంచి దేవుడిని గొప్ప విడుదలిస్తాడు. ఏ శ్రమం జరుగును గాక. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే నీవు నేను ఆయనకి ఇష్టడుగా జీవించాలి. ఆ సృష్టికర్త ప్రభువుకి ఇష్టంగా నువ్వు జీవించినప్పుడు, నీ ప్రవర్తన నడక ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు, లోకంలో శ్రమలన్నీ ఒకళ్ళు నీకు వచ్చినా సరే, లోకమంతా నీ మీద దాడి చేసినా సరే, ఆ శ్రమలన్నిటి నుంచి దేవుడు విడిపించే తల ఎత్తుకునేలాగా చేస్తాడు పిల్లారా. నీ సొత్తులకి, నీ శ్రమలకి, నీ ఇరుకులకి, ఇబ్బందుల్ని నీ పాదాల కింద అణగదొక్కుతాడు.
అది అద్భుతుడు విజయం దేవుడు నీకు నాకు దయచేయాలంటే మన ప్రభుకి ఇష్టంగా జీవించాలి పిల్లరా. దావీదు అదే అంటాడు, నేను ఆయనకి ఇష్టం గనుక ఆయన నన్ను తప్పించాను. దేవుడు నాకు ఎందుకు ఈ భయంకర శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి తప్పించాడంటే నేను ఆయనకి ఇష్టంగా బతుకుతున్నాను. చూసారు పిల్లరా, నీవు నేను కూడా ఆయనకి ఇష్టంగా బతికితే ఖచ్చితంగా మనకున్న శ్రమలన్నిటిని చుడిపించి అతి గొప్ప విజయాన్ని ప్రభు నీకు ఇస్తాడు. అయితే దావీదు ఏ విధంగా ఇష్టంగా దేవుడికి జీవించాడు చూడండి. దావీదు సొంత ఊహలు తలంపులు ఆలోచన బట్టి జీవిస్తే దేవుడికి ఇష్టంగా జీవించేవాడు కాదు. దావీదు ఏ విధంగా దేవుడికి ఇష్టంగా జీవించాడంటే అక్కడ వాక్యాలు చెప్తున్నా చూడండి. కీర్తన 18వ కీర్తన 20వ వచనంలో, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వం బట్టి నేను నాకు ప్రతిఫలం ఇచ్చును. యెహోవా మార్గంలో అనుసరించున్నాను, ఆయన మార్గంలో విడిచేవాడను కాను. భక్తిహీనుడున్నా నా దేవుని విడిచేవాడిని కాదు. ఆయన న్యాయ విధులన్నింటిని లెక్క పెడుచున్నాను, ఆయన కట్టలు త్రోసివేసిన వాళ్ళ కాడను, దోషక్రియలు చేయని వాళ్ళకి ఉంటేని ఆయన దృష్టికి నేను యథార్థుడిని అయితేనే. చూసారా, దావీదు ఎలా దేవుడికి ఇష్టంగా అయ్యాడంటే పిల్లరా, తన నీతిని నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు అతను ప్రతిఫలం ఇచ్చాడట. ఆ నీతి నిర్దోషత్వం దావీదుకి ఎలా వచ్చింది? ఆయన న్యాయ విధులు అన్నింటిని అనుసరించాడట, ఆయన మార్గాలను అనుసరించాడట, ఆయన వాక్యాన్ని అనుసరించాడట, ఆయన కట్టడలు త్రోసివేయలేదంట, ఆయన ఆజ్ఞల్ని తుణీకరించిన వ్యక్తి కాదు. అంటే దేవుడికి తను ఎలా ఇష్టంగా జీవించాడంటే పిరా, తన సొంత ఊహలు తలంపులు ఆలోచనలు బట్టి జీవించకుండా దేవుడు ఒక వాక్కు ఏ విధంగా బోధిస్తుందో ఆ విధంగా నడిచి ఆ విధంగా జీవించి ఆ విధంగా ప్రవర్తించాడు. కనుకే దేవుడు తన నీతిని బట్టి తన నిర్దోషత్వాన్ని బట్టి దేవుడికి ప్రతిఫలం ఇచ్చాడు. దావీదు తన నీతి తన నిర్దోషత్వం అతనికి ఎలా వచ్చింది? తన సొంత ఊహలు తలంపులు బట్టి ఆలోచన నడిస్తే అతను నీతివంతుగా నిర్దోషంగా జీవించేవాడు కాదు. మరి అలాగే అతను నీతిమంతుడిగా నిర్దోషంగా జీవించాడంటే ఆయన దేవునికి వాక్యాన్ని ఆధారం చేసుకుని అదే అంటాడు, నేను యెహోవా మార్గంలో అనుసరించాను, ఆయన న్యాయ విధులు నేను త్రోసివేయలేదు, ఆయన కట్టెలు లక్కి పెట్టాను. భక్తిహీనుడిలో ఆయన న్యాయ విధులకు నేను దూరంగా లేను, ఆయన మార్గాన్ని అనుసరించాను, ఆయన వాక్యాన్ని అనుసరించి నేను నడిచాను కనుక, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచాను కనుక, ఆయన మార్గాలు అనుసరించాను కనుక, ఆయన సహించుకోమంటే సహించుకున్నాను, ఓర్చుకోమంటే ఓర్చుకున్నాను, తగ్గించుకోమంటే తగ్గించుకున్నాను, పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధంగా ఉన్నాను, క్షమించమంటే క్షమించను, ప్రేమించమంటే ప్రేమించాను, అసలు పడలేదు, అహంభావంతో గర్వంతో ఉండలేదు. ఇలా దేవునికి వాక్యాన్ని అనుసరించి నడిచాడు కనుక పిల్లరా, కీర్తన 18 వచనంలో 24వ వచనంలో అంటాడు, కావున యెహోవా నీ నిర్దోషగుండు చూచి తన దృష్టి కనబడిన నా చేతులు నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. చూసారా, కావున అంటే నేను వాక్యాన్ని అనుసరించి నడిచాను, ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గాలను అనుసరించి ఆయన జీవించమన్నట్టుగా నేను జీవించాను, ఆయన జీవించమన్నట్టుగా నేను ప్రవర్తించాను, నడిచాను కనుక తన దృష్టి కనబడిన నా వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి నా నిర్దోషతను బట్టి నా భక్తిని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఏంటి ఆయన ప్రతిఫలం ఏంటంటే ఆయనకున్న శ్రమలన్నిటిలోంచి దేవుడు అతను తప్పించాడు. ఏ శ్రమలు జరుగును కాక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ఎన్ని శ్రమలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు పర్వాలేదు, ప్రతి శ్రమ నుంచి దేవుడిని నడిపించి అద్భుతమైన ఆశ్చర్యకరమైన శక్తివంతమైన విజయాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. దీనికి కావాల్సింది ఏంటంటే పిల్లరా, నీ బ్రతుకు నా బ్రతుకానికి ఇష్టంగా ఉండాలని, నీ బ్రతుకు నీ నడక నీ ప్రవర్తన నీ తలంపులు నీ ఆలోచన నీ ఊహలు నీ చూపులు నీ మాటలు నువ్వు తీసుకున్న నిర్ణయాలు అన్ని దేవునికి ఇష్టంగా ఉన్నాయి లేదా? దేవునికి ఇష్టంగా నీ శ్రమలన్నిటి నుంచి విడిపించి భూరాజులు అత్యున్నతులుగా దేవుడు చేస్తాడు పిల్లరా. మన బ్రతుకు మన నడక ఆయనకి ఇష్టంగా లేకపోతే శ్రమల నుంచి మనం బయటకు రాలేం పిల్లరా. ఆయన చెప్పినట్టు మనం నడవకుండా ఆయన చెప్పినట్టు మనం జీవించకుండా ఈ శ్రమ నుంచి విడిపించమంటే నీ శ్రమలకి పరిష్కారం రాదు పిల్లరా. లూకాసు 6:46 అంటాడు, నీవు చెప్పిన మాటల ప్రకారం చేయక ప్రభు అని నన్ను ఎందుకు అంటాడు. లూకాసు 6:46 పిల్లరా. కనుక నేను చెప్పిన మాటల ప్రకారం నేను చెయ్యండి, అలా చేయకుండా ప్రభు ఈ శ్రమ నుంచి విడిపించు అని ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ప్రభు మాట్లాడతాడు. ఇదన్నా పిల్లరా, నీ ప్రార్థన ఆలకించాలంటే నీ బ్రతుకు నా బ్రతుకు దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఎంతమంది గొప్ప గొప్ప సేవకులు ప్రార్థన చేసినా బ్రతుకు ఎవరి మీద ఆధారపడి ఉంటదంటే నీ ప్రవర్తన మీద, నీ నడక మీద, నీ జీవితం మీద ఉంటుంది. సేవకుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, కానీ ప్రతిఫలం ఇచ్చేది నీ విశ్వాసాన్ని బట్టి నీ వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి ఉంటది పిల్లరా. కావున దావీదు అన్నట్టుగా నన్ను శ్రమలు తప్పించాడు
అని దావీదు అన్నట్టుగా నీవు కూడా తప్పించబడాలంటే దావీదు చెప్తున్న మాటలు కూడా గమనించాలి. ఆయన ప్రవర్తన చూసి, ఆయన నడకను చూసి, ఆయన జీవితాన్ని చూసి దేవుడు అతను ప్రతిఫలం ఇచ్చాడు. ఏంటి ఆ ప్రతిఫలం అంటే అతని శ్రమల నుంచి దేవుడు అతను తప్పించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు బ్రతుకు ఆయనకి ఇష్టంగా ఉంటే, నీ నడక ఆయనకి ఇష్టంగా ఉంటే, నీ జీవితానికి ఇష్టంగా ఉండాలంటే నేను కూడా వాక్యానుసారంగా నడవాలి. అలా జీవిస్తే మన ప్రవర్తన, నడక, జీవితం దేవుడికి ఇష్టంగా ఉంటుంది. మనం ఆయనకి ఇష్టంగా ఉంటే ఎన్ని శ్రమల నుంచి ఆయన విడిపిస్తాడో, ఆకాశం అంత ఎత్తని స్థితిలోకి దేవుడు నన్ను దీవిస్తాడు. పిల్లరా, అటు గొప్ప ఆశ్చర్యకరమైన జీవితం నేను జీవించాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. అటువంటి జీవితం మనందరం జీవించి ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆ తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, ప్రార్థన చేద్దాం. వివిధ కాల సమయంలో మేము ప్రభా నీకు ఇష్టంగా జీవించాలి, మనుషులకి ఇష్టంగా కాదయ్యా, ప్రజలకి ఇష్టంగా కాదు తండ్రి, నీకు ఇష్టంగా జీవించి నేను సంతోషపెట్టి ఆనందపరిచి శ్రమల నుంచి మేము తప్పించబడి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న కృపని ఈ పరలోక దేవుని సౌర్యమైన బిడ్డలందరూ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరు ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్టనష్టాలు ఉన్నా వారికి విడుదల దయచేయి. వ్యాపారాలు చేసే వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం, ఉద్యోగాలు చేసే వాళ్ళ కోసం చేస్తున్నాం, దేవుని సేవ చేసే వాళ్ళ కోసం చేస్తున్నాం, చదువుకునే పిల్లల కోసం చేస్తున్నాం, వివాహం కాని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, గర్భఫలం కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం చేస్తున్నాం, సుఖమైన ప్రసవాల కోసం చేస్తున్నాం తండ్రి, కుటుంబాల ఐక్యత కోసం చేస్తున్నాం ప్రభా, బిడ్డల రాకపోకల కోసం చేస్తున్నాం, వాళ్ళ బంధుమిత్రుల రాకపోకల కోసం చేస్తున్నాం. ప్రతి ఒక్కరి చుట్టూ నీ బలమైన కోపతలు దయచేయమని నాజరు అడిగేసి క్రీస్తున్నాము నేర్కొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, పరలోక దేవుని స్వరవించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. గొప్ప ఆశీర్వాదాలు దీవెనతో దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.